జిల్లాలోని సింగరాయకొండ మండలం పాకాల గ్రామానికి అయితే వెళ్తున్నామండి. మధ్యలో చూసారా ఇదంతా బాగుంది క్లైమేట్, పచ్చని పైరు కదా. నేను వెళ్తూ ఆగి వీడియో చూద్దాము, మనకు కూడా వ్యూవర్స్ కూడా చూపిద్దాము. కానీ అవన్నీ మర్చిపోతాం నేచర్ని చూస్తే. అదే నేచర్ స్పెషాలిటీ. నేచర్ అనేది మనల్ని రికవర్ చేస్తుంది, మనల్ని హీల్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం పాకాల ఊర్లోకి వచ్చేసాము. అది చూస్తున్నారా, కనబడుతుందా? అది బీచ్. ఆ బీచ్ పక్కనే చూసారంటే అది పావురాల లాఫ్ట్. దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి, వెళ్దాం. హాయ్ సీనన్న. నమస్తే సీనన్న, ఎలా ఉన్నావునా? బాగానే ఉన్నా. ఇది గత 30 సంవత్సరాల నుంచి ఫ్యాన్సీ ఐటమ్స్ నేను సాగుతున్నాను. అవి ఓన్లీ వైట్ శాటన్స్, బ్లూ బార్ శాటన్స్, మొత్తం ఏ అయినా ఫ్యాన్సీ ఐటమ్సే మన దగ్గర ఉంటాయి. జూలీలు కానీ, హోమర్స్ కానీ, పై పల్టీలు కానీ, కింద పల్టీలు కానీ, లోటన్స్ కానీ, అన్ని రకాలు ఓన్లీ షెడ్లో ఉండే ఉంటాయన్న. అవి మొత్తం ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్గా సాగుకోవాలి, వాటిని ప్రేమగా చూసుకోవాలని ఉంటే మనకి నా పర్సనల్ నెంబర్ ఫోన్ చేయండి అన్న. సరే అన్న. ఇప్పుడు సీనన్ని కొన్ని మనం చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది కస్టమర్లు అడుగుతుందండి క్వశ్చన్లు, కొన్ని వాటికి ఆన్సర్లు అన్న ద్వారా తెలుసుకుందాం అన్న. ఇప్పుడు మన దగ్గర పావురాలు వాటి జీవితకాలం ఎన్ని సంవత్సరాలు బతుకుతాయనా పిల్ల వచ్చినప్పటి నుంచి? జీవితకాలం అనేది వాటికి అనేది ఇంత వయసు అనేది ఉండదు. అవి కరెక్ట్గా ఉండటం అయితే నేను గత 30 సంవత్సరాలు సాగుతున్నా అవి బతికే ఉంటాయి. కాకపోతే కొంతకాలం వయసు 30 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత అవి కొన్ని రోజులకి పిల్లలు తీయకుండా ఆగుతాయి, కానీ సాగటం అంటే సాగు. ఏదైనా వ్యాధి వచ్చి సత్య తప్ప జీవితకాలం అనేది దీనికి ఉండదు. అలాగే ఇప్పుడు మన దగ్గర ఇన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి కదన్నా, దాంట్లో బాగా పాపులర్ మీ దగ్గర ఎక్కువ కస్టమర్లు అడిగే ఫ్యాన్సీ ఐటమ్ ఏదన్నా? ఒక్కొక్కరికి నచ్చిద్ది, ఒక్కొక్క ఐటమ్స్ నచ్చిద్ది. ఒక్కొక్కటి నచ్చిద్ది, కానీ ఒకటి నచ్చలేదు అంటాం లేదు. ఒక్కొక్కరికి ముక్కీలు నచ్చుతాయి, ఒక్కొక్కరికి చాటింగ్ నచ్చుతాయి, ఒక్కొక్కరికి బడంకాలు నచ్చుతాయి, ఒక్కొక్కరికి హోమర్స్ నచ్చుతాయి, ఒక్కొక్కరికి లుక్కాలు నచ్చుతాయి. రకరకాలుగా ఎవరి ఐటమ్స్ వాళ్ళకి నచ్చుతాయి అన్న. ఇంకోటి, ఇప్పుడు మనము బ్రీడ్ చేసేయడానికి ఎన్నెళ్ళకి బ్రీడ్ వస్తాయి అంటే అవి గుడ్లు పెట్టడానికి? గుడ్డు నుంచి బయటకు వచ్చిన తర్వాత గత 5 నెలలను గట్టిగా ఉండాలా. 5 నెలలు తర్వాత అది కోడికి లాగానే క్రాసింగ్ వచ్చింది. క్రాసింగ్ వచ్చిన తర్వాత గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టి 2 గుడ్లు పెడతాయి, 2 పిల్లలు తెస్తాయి. 2 గుడ్లు, కానీ అవి బాగా మేపుతాయి కదన్నా పిల్లల్ని. బాగా పిల్లల మట్టుకి పర్ఫెక్ట్ గా మేపుతాయి. ఆ 2 మేపుతాయి. మనం మేపుతాయి కుదిరే పిల్లలు కాదు. పిల్లలు కావాలన్నా ఉన్నాయి, చూపిస్తాను. సరే అన్న. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి వాటిని విశేషాలన్నీ తెలుసుకుందాం. ఓన్లీ పల్టీలు కొడతా ఉంటాయి ఎగరేస్తే. గ్రే బాజాలు అంటారు చూడు, గ్రే బాజాలు పైన పల్టీలు కొడతా ఉంటాయి. వీటికి ఈ వయసు వచ్చి 20 రోజుల పిల్లలు. చూపించండి దగ్గరగా. అసలు 20 రోజుల పిల్లలు. క్లారిటీ సూపర్ క్వాలిటీలో ఉన్నాయి పిల్లలు. కలర్ కూడా బ్లాక్ అండ్ వైట్. దాని అమ్మ అబ్బా అట్లాగా ఉంటాయి, సేమ్ అట్లాగే పడతాయి అన్న. అవి వచ్చి పైన పల్టీ పిల్లలు. 20 రోజుల పిల్లలు 18 రోజులకి పిల్లలు పిగులుతాయి అంతే. మన కోడి అంటే గుడ్లో నుంచి బయటకు రావడానికి 18 రోజులు పడుతుంది పిల్లలు. ఓకే అన్న. ఇప్పుడు మన దగ్గర ఇంకెంకా వెరైటీలు ఉన్నాయి, ఒకసారి అంటే అన్ని ఒక్కొక్కటి చూద్దాం ఫ్రెండ్స్. అన్న కూడా చూపిస్తున్నాడు. కాక్టైల్స్ ఉన్నాయి అన్న దగ్గరికి. ఇంకోటి స్పెషల్ కాక్టైల్ కూడా ఉన్నాయి. కాక్టైల్ కూడా బ్రీడ్ చేస్తున్నాడు చూడండి. వీటిని లూటినో అంటారు కాక్టైల్స్లో. లూటినో సంబంధించిన రకం ఇది. ఇవి వచ్చి బాగా నైస్గా ఉంటాయి, కోడి పుంజుల్లాగా. ఎదరకు వచ్చి ముఖం కాని రాకుండా జూలీ ముఖం చూడండి ఎట్టుందో. అసలు పావురం జూలీ సూపర్గా ఉంది, ఏదో మహారాణి లాగా ఉంది అన్న. ఇది మొహం అంతా కప్పుగా ఉంటుంది, ఎంటికలు చూస్తానికి ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక జాతి అన్న. ఎవరికన్నా కావాల్సింటే ఇంట్రెస్ట్గా చూసుకోండి, ఇస్తాను. తప్పు చూస్తారా ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలన్న కూడా అన్న పెంచుకునే వాళ్ళంటే చాలా ఇంట్రెస్ట్. అన్నకు కూడా ఇంకొంచెం బాగా ఇస్తాడు దాని ప్రైజ్ని కూడా. వీటి గురించి చెప్పనా? బ్లూ బార్ శాటిన్స్ అనేది ఒక్క ఏక్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటది, మార్కింగ్ పూర్వకం గానీ. అదే క్వాలిటీ మీ దగ్గర, క్వాలిటీ మెయిన్ మీ దగ్గర. క్వాలిటీ గానీ, వెనకాల కళ్ళే గానీ, ఎదరు బాడీ షేప్ గానీ, ముక్కు పేదం గానీ, టై గానీ సూపర్ గా ఉంటాయి. ఎక్కడ కూడా మిస్ మార్కింగ్ అనేది ఉండదు. ఎలాంటి టై, ఇది దీన్ని టై అంటారు, దీన్ని వచ్చే టై అంటారు. ముక్కు వచ్చి చిన్నగా ఉంటుంది, టోపీ మొత్తం అంటే సరిపోద్ది రూమ్. లేకపోయినా బాగానే ఉంటాయి డిఫరెంట్ గా. ఓకే. ఇప్పుడు ఇంకా వేరే చూద్దాం. ఇది కూర్చోండి, గుడ్ల మీద కూర్చోండి. ఇది వచ్చి లుక్కాలు అంటారు. ఫ్యాంటెల్ అంటారు, లుక్కాలు అంటారు. చెప్తాను.
అది ఇవి వీటిలో మగవి ఆడవి ఎలా తెలుసుకోవాలి ఇవి ఇట్లా ఆటలో ఆటోమేటిక్ అర్థమైపోద్ది చిన్నప్పుడే మనకి. అనా అది ఆడదే మగది అనేది అర్థమైద్ది. అంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు చూసి ఆడేది మగది కన్ఫర్మ్ బ్రీడింగ్ పేర్లు అయితే బ్రీడింగ్ పేర్లు, లేదు చిన్నవి మేము పెంచుకోవాలి పిల్లలు అనుకుంటే పిల్లలు కూడా ఇస్తాడు అన్న దగ్గర ఉంటే. అవి పెంచుకునే తిండి తినేది సెల్ఫ్ ఫీడింగ్ వచ్చినప్పుడు మాత్రమే ఇస్తాడు అన్న. క్వాలిటీ అన్న దగ్గరికి వచ్చే ముందు ఆలోచించండి, క్వాలిటీ ఉంటాయి, ప్రైస్ దాన్ని బట్టి ఏది చీప్లో రాదు ఫ్రెండ్స్. ఏది క్వాలిటీ ఉంటే దానికి తగ్గ ప్రైస్ కూడా ఉంటుంది, మీరు అది చూసుకొని రండి. ఇప్పుడు అన్న ఫోన్ నెంబర్ ఇస్తాను, మీకు అవసరం ఉంటేనే కాల్ చేయండి, ఎందుకంటే అన్నకు వేరే పనులు కూడా ఉంటాయి, అన్న వేరే బిజినెస్ కూడా చేస్తుంటాడు. మీకు ఏదైనా కావాలి పర్ఫెక్ట్ మేము తీసుకుంటాము అన్న దగ్గర అంటే అన్నకు కాల్ చేయండి, అన్న నీట్గా చెప్తాడు దాని గురించి మొత్తం. అన్ని జాతులు ఉంటాయి, ఒక జాతి అని కాదు. అది ఇప్పుడు చూసారా అన్న దగ్గర లైవ్ బ్రీడింగ్ ఉన్నాయి చూడండి, బ్రీడింగ్ సెటప్ ఉంది చూడండి, కాక్టైల్స్ ఇవి బ్రీడింగ్, ఇది పిల్ల, ఇది పేరెంట్స్, ఇంకా లోపల కూడా ఉన్నాయంట. అది అన్నది చూడండి క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు. ఇది లుటినో పర్ల్ వస్తుంది, కొంతమంది లుటినో పైడ్ అంటారు దాన్ని, ఇది ఒకటి లుటినో, అదేమో గ్రే లుటినో పైడ్ అంటారు దాన్ని, గ్రే పైడ్ అంటారు కొంతమంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ముక్కీస్ ఉన్నాయి, ఇక్కడ చూడండి ఇంకా రౌండ్గా ఇంకా చాలా ఉన్నాయి, వైట్ సాటిన్స్ ఉన్నాయి, వైట్ ఇక్కడ చూడండి ఇంకా వైట్ ప్యూర్ సాటిన్, ఇది ఒక రకం సాటిన్, ప్యూర్ వైట్ లో కూడా ఉన్నాయి. అన్న ఇది ఫ్యాన్సీ కోసమే కదా పెంచేది, ఇది ఓన్లీ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్న. కొన్ని పైకి ఎగరేస్తా తిరుగుతుంటాయి, మనకు కావాలన్నప్పుడు షెడ్ లోకి వచ్చేస్తాయి మన తోలితే. అన్న ఇప్పుడు మీ దగ్గర రేసింగ్ హోమర్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, రేసింగ్ ఉన్నాయి. దాని గురించి కూడా మీ మాటలు కూడా తెలుసుకుందాం కొన్ని. చూడండి ఇది రేసింగ్ హోమర్స్, ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాము హోమర్స్ గురించి. ఇది వచ్చి రేసింగ్ హోమర్స్ అన్న, చెన్నై బీడ్ అంటారు, ఇది కేరళ బీడ్. ఓకేనా, కేరళ, చెన్నై, తమిళనాడు, కోయంబత్తూరు ఇటు రేసింగ్ వదులుతారు. వీటిని వదిలినప్పుడు ఏంటంటే వీటికి ఆన్లైన్ స్టాగ్ అని ఉండాలి మనిషికి. ఇట్లా ఈ ట్యాగ్ లేకోకుండా గవర్నమెంట్ ముద్ర లేకపోతే వీటి మీద కేసు అవుతుంది వీటిని సాకాలంటే. ఓహో, ఇది కూడా ఒక మొత్తం దీని మీద ప్రొసీజర్ ఉంటుంది అనమాట. దీనికి ఒక క్లబ్లు ఉంది, క్లబ్ రింగ్ అని ఉంటది అన్న. మన సైడ్ ఏమన్నా క్లబ్లు ఉన్నాయన్నా మన ప్రకాశం జిల్లాలో కానీ? మనకి లేవు, ఒంగోలులో పెట్టారు, తీసేశారు. ప్రజెంట్ తిరుపతిలో ఉంది, తిరుపతిలో ఉంది, నెల్లూరు కూడా ఉంది, నెల్లూరు కూడా ఉంది క్లబ్ రింగ్. అంటే దీన్ని ఎలా వదులుతారంటే రోజు వచ్చి ట్రైనింగ్ ఇస్తారు. ఒక ఫస్ట్ 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు అట్లా ఇస్తారు, పాల్గొంటారు దీంట్లో. అంటే ఇప్పుడు 5 కిలోమీటర్ నుంచి స్టార్ట్ చేసి 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు అట్లా వదిలి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ట్రైనింగ్ ఇస్తారు, తర్వాత 500 కిలోమీటర్లు వస్తుంది అనుకోని అప్పుడు రేస్ లో పాల్గొంటారు. అది ఇప్పుడు దాన్ని బట్టి కాస్ట్ కూడా అలాగే ఉంటుంది అన్న. అవి ఒకసారి రేస్ కొట్టినప్పుడు ఈ కాస్ట్ మటుకి చాలా ఎక్కువ ఉంటాయి. ఎవరు అయితే ఇప్పుడు మనం మీ దగ్గర ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి, చూస్తుంటే ఎటు పక్క చూసినా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది కూడా ఒక ప్యాంటైల్, ఇది ఎలా? ఓకే, అంటే బూట్ దిగింది, ఒక నెల రోజులు అయింది ఇది పుట్టి. అది అన్నని ఇంకా ఏదైనా అడగాలంటే కూడా ఫోన్ నెంబర్ ఇస్తాను, అన్న ఖాళీగా ఉంటే మీ ఫోన్ ఎత్తాడు, మీరు అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్ చేస్తాడు. అలాగే ఆయన దగ్గర కావాలంటే కూడా సేల్స్కి ఉన్నాయి, రండి. మీకు ఏదైనా కావాలంటేనే రండి, పాపం ఆయన ఇబ్బంది పెట్టద్దండి, ఆయన కూడా బిజినెస్లు ఉన్నాయి. అలాగే మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి తెలుస్తుంది. మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన నలుగురికి తెలుస్తుంది, ఇంకొంచెం తెలుసుకునే వాళ్ళు బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి విషయాలన్నీ ఇంకా మనం కవర్ చేద్దాం. ఇంకా వచ్చే వీడియోస్లో మనం ఇంకా కాక్టైల్స్ ఉన్నాయి అన్న దగ్గరే, మళ్ళీ ఇంకొకసారి వద్దాం వీడియోకి. ఇప్పుడు ప్రజెంట్ ఫ్యాన్సీ పావురాలు ఉన్నాయి అన్న దగ్గర. అసలు చూడండి జూలీలు ఎలా ఉన్నాయో, క్వాలిటీ చూడండి, క్వాలిటీ అన్ని బ్రీడింగ్వే, ఏది బ్రీడింగ్ లేకుండా లేవు. గుడ్ల మీదకి వెళ్ళిపోతుంది. అలాగా ప్రతిదీ ఇక్కడ అన్ని బ్రీడింగ్ పేర్లు ఉన్నాయి. చిక్స్ కావాలంటే కూడా చిక్స్ కూడా ఇస్తాడు అన్న. మీరు జెన్యున్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం కాంటాక్ట్ అవ్వండి అన్నని. అలాగే కొత్త నోటిఫికేషన్స్ ఏదైనా అప్డేట్ పెడుతుంటే మాత్రం మీకు డైరెక్ట్గా బెల్ ఐకాన్ నొక్కండి, నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకోండి. అప్పుడు మీకు మేము చేసే ప్రతి వీడియో మీ దగ్గరికి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీనితో పాటు షరీఫ్ అబ్బాయి కూడా వచ్చాడు మనతో పాటు. అబ్బాయి ఎంతసేపు కెమెరా తీసింది, ఆ అబ్బాయికి తెలిసింది కూడా చెప్తా ఉంటాడు. అలాగే షరీఫ్ ఏదో అడగాలంట సీన్ అన్నను కూడా, అలాగే అడుగుతాడు అన్నను కూడా. అలాగే చూడండి ఫ్రెండ్స్. నేను చెన్నై నుంచి తెప్పించాను. ఈ చెన్నై నుంచి తెప్పించుకుంటానికి అంతకుముందు 1000 కిలోమీటర్లు వెళ్ళొచ్చాయి విన్నర్స్. వాటిని నేను బీడ్ తీపించి డెవలప్ చేయాలని వాటిని ప్రత్యేకంగా ఒక 2 జతలు తీసుకురావడం జరిగింది.
అవి ఓన్లీ కేరళ నుంచి మాకు చెన్నైలో ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ నాకు పంపించాడు. అవి ఇక్కడ నేను షెడ్లో పెట్టి డెవలప్ చేస్తున్నా, బీడు తీపిస్తున్నా. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్స్మేనే ఉన్నాయి. అది క్వాలిటీ అయితే మటుకు హోంవర్క్స్ ఎక్సలెంట్ క్వాలిటీ ఉన్నాయి. ఒకసారి చూడండి, వింగ్ ప్యాటర్న్స్, బాడీ చూడండి, బర్డ్స్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఉంది. హోంవర్క్ సీన్ అన్న దగ్గర ఆల్రౌండ్ వెహికల్. సీన్ అన్న ఫ్రెండ్ పర్సనల్ గా ఇచ్చాడంట బ్రీడ్ చేసుకోమని, ఇక్కడ పెట్టి బ్రీడింగ్ చేయిస్తున్నాడు. బసీరాలు అంటారు, ముక్కు పెద్దగా ఉంటాయి. ఇప్పుడు దీని స్పెషాలిటీ చెప్పు, దీని గురించి మాకు కొద్దిగా వ్యూవర్స్ కొద్దిగా చెప్పు. ఇవి వచ్చి నా బాడీ హెవీ బాడీ ఉంటుంది, ముక్కు కన్ను పెద్దగా ఉంటాయి. హోంవర్క్ కన్నా ఇంకా డబుల్ బాడీ ఉంటుంది దీనికి. ఇది ఎగిరిందంటే మన కాకితో సమానంగా గద్దగా ఎగిరినట్టు ఎగురుతూ ఉంటుంది. బాగా రౌండ్ కొట్టిద్ది, పైన పటా పటా సౌండ్ చేస్తుంటుంది. చూసేదానికి అందంగా ఉంటుంది, మడిచిని వదిలిపెట్టదు, అంత ప్రేమతో ఉంటుంది మడిచి కాడ. కానీ మడిచి పిలిచాడంటే మడిచి మన సాకున్న వాళ్ళు ఎవరైనా పిలిచినా సప్పన వచ్చి కింద వారణ కానీ చేతిలో వాడటం కానీ మనకి బూట్లో రావటం కానీ ఏమి. అవునన్న సీనన్న, ఈ బడంకాల స్పెషాలిటీ ఏంటంటే బయట ఉన్న పావురాల్ని కానీ మన లాఫ్ట్ల మీద దింపుతాయంట, నిజమేనన్నా? ఏదన్నా ఇడిపోయి వచ్చినాయి అంటే ఎవరు అన్నా ఏదన్నా ఇడిపోయి ఏదన్నా రేసింగ్ హోమర్స్ అయినా తప్పిపోయి వచ్చినప్పుడు రేసింగ్ హోమర్స్ అయినా మనీ కానీ ఈ పెట్టలు కానీ ఎగరేసామంటే కరెక్ట్గా వాటిలోకి వెళ్ళి కలుస్తాయి. వాటిలో వెళ్ళి 2-3 రౌండ్లు వేసేదను కరెక్ట్గా ఈ దిగినప్పుడు ఏంటంటే అవి కూడా ఆటోమేటిక్గా దిగిపోతాయి కిందకి, మేత కోసం అని, మేత నీళ్ళు కోసం అంటే కొంచెం ఎక్కువసేపు ఎగురుతూ ఉంటాయి కదా, అలా దిగటం తప్ప లేకపోతే సామాన్యంగా దిగవు. ఇది దీంట్లో ప్రసాద్. అదే దీంట్లో ఈ కన్నులు వెనక రౌండ్ ఎర్రగా, ఈ ముక్కుల మీద ఎర్రగా, ముక్కుల మీద ఎర్రగా, బాడీ కానీ ఫిట్ గా ఉంటాయి బాగా. కాళ్ళు పెద్ద కాళ్ళు చూసేదానికి కూడా పెద్ద పెట్ట సైజు. అది దీంట్లో స్పెషాలిటీ. ఇప్పుడు ఈ కరోనా తర్వాత లాక్డౌన్ పడింది, లాక్డౌన్ లో బర్డ్స్ పెంచకూడదు ఇది అది అని ఈ యూట్యూబ్ లో న్యూస్లు వస్తా ఉన్నాయి, అంతా నిజమేనా? అవన్నీ ఒట్టి ఆపోజిట్ మాటలమ్మా. నేనైతే 30 సంవత్సరాల నుంచి పెంచుతున్నాను. ఇక్కడ ఏటపాలెం వచ్చి వహాబ్ వచ్చి ఉన్నాడు సాహెబులత్నం. అతను వచ్చి సుమారు 3 తరాల నుంచి, అంటే ఒక తరం కాదు 2 తరాలు కాదు, అతని గురించి పేపర్లో కానీ ఇంట్లో అంటాడు. కానీ 3 తరాల నుంచి పెంచుతున్నాడు. వీటి వల్ల ఏమైనా చిన్న ఇబ్బంది కానీ ఏది ఉండదు. కాకపోతే మన షెడ్ కానీ ఎప్పుడైనా క్లియర్గా మన కోళ్ళు కానీ సాకుంటే ఎలా సిమ్ముకుంటాం, వీటిలో కూడా అలా సిమ్ముకుంటే ఏ ప్రాబ్లం ఉండదు వీటి వల్ల. అంతే. వీటి వల్ల ఏదో వ్యాధులు వస్తాయి దీనివల్ల అనేది కరెక్ట్ కాదు. అవన్నీ కొత్త అపోగ మాటలేను. పావురేలాగా గుళ్ళు మీద నుండి చెత్తలుగా ఏరిగి ఆడ ఆ పొలం మీద తిరిగే పావురేలేం కాదు. ఓన్లీ ఇంటికాడే ఉండాలా, ఇంటికాడ పెట్టి మేత వేయాలి, ఎటు పావు ఇల్లు పెట్టి. అది మన ఇంటికాడే ఉంటాయి. ఇవ్వాలంటే ఏ బీడెన్స్ ఇస్తాం మన అవతల. నాకు వచ్చి ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ, నెల్లూరు కానించి విజయవాడ దాకా ఉన్నారు ఇప్పుడు నా ఫ్రెండ్స్. ఏదన్నా డిఫరెంట్ జాతులు నా దగ్గర లేకపోయినా కావాలన్నా సరే వాళ్ళ దగ్గర నేను తెప్పించి ఇచ్చే మాటగా చేస్తాను. నువ్వు ఎప్పుడు నుండి పావురాలు జాకుతున్నావు అనేది మా వ్యూవర్స్ కొద్దిగా తెలియాలి, కొద్దిగా చెప్పు. నేనైతే 30 సంవత్సరాల నుంచి పైనే సాగుతున్నాను. చిన్న బాగా అసలు ఆ పెళ్లిగా ముందు కూడా సాకేవాడిని. అప్పుడైతే సాదాలు సాకేవాడిని, అంటే నాటి ఓల్ని తిరిగి వచ్చి పొలం మీద పోయాయి. అవి పొలం పోతుంటే ఇట్లా ఉచ్చులేసి పట్టేవాళ్ళు రకరకాలుగా, దానికి దొంగలు ఎక్కువవుతున్నారని చెప్పి వాటిని తీసేసి ఓన్లీ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఇంటికాడే ఉంటాయి. మనం ఎప్పుడైనా మేత వేసుకున్నా గూట్లో పోతా ఎటు పావు మన వదిలిపెట్టి అని అప్పటి నుంచి ఇక నా ఓన్లీ ఫ్యాన్సీ ఐటమ్సే సాగుతున్నా అంతే. నీకు పావురాలంటే ఎందుకు అంత ఇష్టం? నేను గత 30 సంవత్సరాలు సాగుతుంటానన్నా. సాగుతుంటే ఏంటంటే మనం ఏదన్నా పనికి పోయొచ్చినా ఏటకు పోయొచ్చినా కాసేపు వీటి కాడికి వచ్చి మనశ్శాంతిగా మేత వేసుకొని ప్రశాంతంగా మేత వేసి వాటిని కాసేపు చూసుకుంటా, అది ఒక రిలీఫ్గా ఉంటుంది బాడీకి. అంతేగాని వీటి వల్ల ఏంది ఉండేదేం కాదు. కాకపోతే మన పని మనం చేసుకుంటాము. ఏదైనా మన టైం ప్రశాంతంగా ఉన్నప్పుడు వీటికి మేత వేస్తా, కాసేపు చూసుకుంటా, నీళ్ళు పెడతా, అది ఎగరేస్తా బయటికి మన ఎలా తిరుగుతున్నాయి పైన అని చూసుకుంటానికి ఒక మనశ్శాంతి కోసం, అంతేగాని ఇటు కాదు. నీ దగ్గర ఇప్పుడు గ్రే బాజులు ఉన్నాయి, ఇందాక నుండి పల్టీలు కొడుతున్నావు చెప్తున్నావు, ఒకసారి ఎగిరిచ్చి చూపిస్తాము నా వ్యూవర్స్ కి. చూపిద్దాం. ఇప్పుడు దాంట్లో బాబులు బయట తీసుకెళ్ళి ఎగరేస్తాను, వీడియో చేయండి. ఇప్పుడు సీనన్న వాటిని ఎగరేస్తున్నాడు, అవే గ్రే బాజులు అన్న చేతిలో ఉండేవి. ఆహా, షరీఫ్ కూడా తెస్తున్నాడు, చూద్దాం. సీనన్న ఇప్పుడు ఇవి గ్రే బాజాల్ని ఎలా ఐడెంటిఫై చేయాలో కొంచెం చెప్పవా? ఇవి వచ్చి దీని కన్ను కానీ
దీని బాడీ ముక్కు అదే, దీని ముక్కు సన్నగా ఉంటది. ఓకేనా. అది దీనికి ఆటోమేటిక్ దీని మెడ కూడా కొంచెం తేడాగానే ఉంటది దీన్ని గుర్తుపట్టాలంటే. ఆహా. అది ఒకసారి ఎక్కడ చూపిస్తాను, చూసుకో. క్వాలిటీ అయితే సీనన్ దగ్గర గ్రే బాజులు అయితే నెంబర్ 1 గా ఉన్నాయన్న. అసలు చూసుకోవచ్చు క్వాలిటీలో ఏ విషయం కానీ. ఇప్పుడు దీని పిల్ల క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు సీనన్ అనేది. పావురాలు ఇది వచ్చి కేరళ నుంచి తెప్పించానంటే, బాగున్నాయి అసలు, సూపర్ గా ఉన్నాయి అసలు. వీటిని వచ్చి కేరళ నుంచి తెప్పించాను. మనకి ఇక్కడ ఆంధ్రాలో కష్టంగా ఉన్నాయి దొరకడం, మంచి క్వాలిటీ అవును, దొరకాలంటే కష్టం. ఫ్లేర్లు దొరుకుతున్నాయి కానీ గ్రే బాదాలు మీరు చెప్పినట్టు దొరకడం కష్టంగానే ఉంది. రంగులు కానీ మంచి రంగులు ఉన్నాయి. ఇప్పుడు వదులన్నా, మైక్ పట్టుకున్నా. వదులన్నా ఒకసారి చూద్దాం. చూస్తున్నారు కదా, పిలిస్తే ఎంత బాగా వస్తున్నాయి. ఇదే అన్న చెప్పిన ఆ హ్యాపీనెస్, ఆ సంతోషం. వీటితో ఉంటే అసలు టైమే తెలియదు నిజంగా. మనకి ఎన్ని టెన్షన్లు ఉన్నా వీటితో కొంచెం మనం గడిపినట్టయితే అసలు ఆ టెన్షన్ అంతా పోతుంది. చూడండి, ఇది కదా మనకు నేచర్తో ఉన్న సంబంధం, పక్షులతో ఉన్న అనుబంధం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అది